ఈ సంవత్సరం మనం పరాభవనామ సంవత్సరం. సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఆ! అయితే పేరులో ఈ పరాభవం అని ఉన్నదానికి కరెక్ట్ అర్థం మీరు చెప్పండి. దీన్ని నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు ఎట్లయితే వికృతనామ సంవత్సరం ఇలా విన్నామో, పరాభవనామ సంవత్సరం అంటే అబ్బా! ఏంటి ఇలా ఉంది? ఏంటి పరాభవం అని అనుకుంటారు. అవును. సో, వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్నా. పరా అంటే శ్రేష్టమైనది. హ్మ్. భవము అంటే సంసారం. ఓకే. మనం అందరం కూడా భగవంతుని సంసారంలో ఉన్నాం. నువ్వు మోసేస్తున్నావు అనుకుంటే ఇది పరాభవం అవుద్ది. హ్మ్. నువ్వు మోయడల్లా. ఈ పరాభవాన్ని నువ్వే మోయడల్లా. శ్రేష్టమైనది హ్మ్. నీ ద్వారా ఇదంతా చరిస్తుంది. ఇదంతా నడుస్తుంది. హ్మ్. దానికి మంచా చెడా అనేది నువ్వివ్వక్కర్లా. నువ్వు డిజిగ్నేషన్ ఇవ్వక్కర్లా. ఓకే. హ్మ్. అది ఎప్పుడు మంచిగానే ఉంది. నీ బుద్ధి బాగోనప్పుడు అది చెడుగా నువ్వు దాన్ని తయారు చేసావు. హ్మ్. దట్ సింపుల్ ఇట్ ఈస్. హ్మ్. ఎవ్వరికీ ఈ సంవత్సరంలో మీరు రాశి ఫలాలు అడిగితే కూడా చెప్తా వరుసగా. ఎవ్వరికి ఏ పరాభవం ఉండదు. హ్మ్. మొట్టమొదట. రెండవది, అందరికీ అన్ని సమృద్ధిగా కూడుతూ ఉంటాయి. హ్మ్. నేను ఎక్కువ కూడిపోతాయని చెప్పట్ల. హ్మ్. ఎంత కావాలో అంత అందరికీ వస్తూ ఉంటుంది. హ్మ్. ఎక్కువ అమ్మ మా జీవితం అంతా ఇలాగే బాధపడుతూ ఉన్నావు అని అంటే నువ్వు చేసుకున్నది తప్ప ఆయన చేసింది కాదు. హ్మ్. నువ్వు చేసే వెధవ పని వల్ల నీకు అక్కడ నష్టం వచ్చింది. అంతేనా తల్లి? నేను 10 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తే నువ్వు లిమిటెడ్ అవ్వాలి. హ్మ్. నువ్వేమన్నావు? ఇంకొక 20 కోట్లు తీసుకొచ్చి వ్యాపారం చేశావు. అది నష్టపోయావు. హ్మ్. నీకు ఇచ్చాడుగా 10 కోట్లు. దాంతో చేయరాదా? హ్మ్. అట్లా కాకుండా మనం చేసుకునేటివి, మనం కుక్ చేసుకునే కర్మే ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆయన ఇచ్చే కర్మ ఏమి ఉండదు. హ్మ్. ఓకే. సో ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి రాశి వారికి చాలా చక్కగా ఉంది. హ్మ్. భయపడవద్దు. ఓకే. ఇంకా చెప్తా, మీరు ఎప్పుడైనా మీ జన్మజాతకాలు చూసుకోవాలని అనుకున్నప్పుడు మొట్టమొదటగా ఈ ఉగాది రోజున అసలు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అందరూ, ద హోల్ హ్యుమానిటీ అందరూ బాగుందా లేదా అనేది ఫస్ట్ చూడండి. హ్మ్. ద బేసిక్ థింగ్ ఫర్ అవర్ ఇండియన్ ఫిలాసాఫికల్ స్పిరిచువల్ టచ్ ఈజ్ దట్ అందరికీ, అంటే మన ఇండియాకే కాదు, ప్రతి దేశానికి హ్మ్. ఈ సంవత్సరం ఎలాగుంది, బాగుందా లేదా, అందరూ బాగుంటారా లేదా అనే విశాలమైన దృక్పథం వస్తే ఆటోమేటిక్గా మన దేశంలో ఉన్న ప్రతిదీ బాగుంటుంది.